హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఏంటి రత్న ఎక్కడికో ఎళ్తుంది అనుకుంటున్నారు గదా! అవునండి. ఈరోజైతే ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. పెద్ద ప్లేస్ ఏం కాదులెండి. మాకు ఒక 20-25 కిలోమీటర్స్ నియర్‌లోనే ఉంటాయి గుళ్ళు. ఆ గుడి దగ్గరికైతే వెళ్దామని అయితే వెళ్తున్నాము. అవి చాలా ఫేమస్. మాకు దగ్గరున్నాయి గాబట్టి మాకు వాటి విలువైతే తెలియలేదు ఇంతవరకు గూడా. నాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. నేనెప్పుడు కూడా చూడలేదు. ఫస్ట్ టైమ్ చూసైతే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. నిజంగా అసలు భలే అనిపించిందండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అనే నేను జెప్తాను. మనకి విజయవాడ, గుంటూరు ఇలా నియర్‌లో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. ఇక్కడ ఏంటి మట్టి ఇవన్నీ తోడుతున్నారు. ఇయన్నీ పెద్ద పెద్ద బిల్డింగులు చూపిస్తుంది. ఏంటి అనుకుంటున్నారు గదా! ఇదేనండి మన న్యూ రాజధాని అమరావతి సచివాలయము. అదే అసెంబ్లీ అంటారు గదా! అదేను. అయితే ఇవన్నీ కూడా మా ఊరు, అలాగే మా ఊరు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఉంటాయి గదా! వాటికి సంబంధించిన పొలాలు. మాది న్యూ రాజధాని అమరావతిలోనే 29 గ్రామాల్లో ఒక గ్రామం మాది కూడా. మా ఊరొచ్చేసి మంగళగిరికి నియర్‌లో ఉంటదండి కొరగల్లు. ఇంకా మేము అక్కడి నుంచయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఫస్టు తాళ్ళాయిపాలెం అని జెప్పేసి కోటి శివలింగాల గుడని జెప్పేసి ఉంటది. అక్కడికైతే వెళ్దాం అని జెప్పేసి అందరం కూడా ఒక 1 వీక్ నుంచే మేము ప్లాన్ జేసుకుంటున్నాము. అలా ప్లాన్ జేసుకుంటుంటే సడెన్‌గా ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ అయితే నాకు కంటబడింది. అది ఏంటి అనేది నాకు వీలైతే స్క్రీన్ మీద యాడ్ చేయడానికి ట్రై జేస్తాను. ఆహ్, ఫిబ్రవరి 1 మాఘ పూర్ణిమ అంటండి ఆ రోజు. ఆ రోజు విశిష్టత వచ్చి దేవతలే నదిలోకి దిగివచ్చి స్నానం చేసేంత పవిత్రమైన రోజంట. ఆ రోజు నాన్ వెజ్ ఏం తినకూడదు. ఏదన్నా నదిలో స్నానం చేయడానికి వెళ్తే మంచిదని చెప్పైతే చెప్పారు. అంటే మేము అంతకు ముందల 1 వీక్ నుంచే అనుకుంటున్నాము. మాకు ఆ రోజుకున్న స్పెషాలిటీ అయితే నిజంగా తెలీదు. ఇంకా ఆ రీలు మాకు కనపడగానే ఇంకా సాటర్‌డే అయితే గట్టిగా ప్రయత్నం చేశాము. ఎలాగైనా సరే సండే రోజు మాత్రం వెళ్ళాలని జెప్పేసి. నేను పెద్ద భక్తురాలనైతే కాదులెండి. నేను ప్రేయర్‌కి వెళ్తాను. అలాగని గుళ్ళకి ఏమి వెళ్ళకుండా స్కిప్ చేసే టైప్ కూడా కాదులెండి. గుళ్ళకి కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఇలా చూడడానికి అలాగా. కానీ ఈ గుడైతే నాకు స్పెషల్‌గా చాలా నచ్చింది. ఈ ఒక్క గుడికొస్తే అందరి దేవుళ్ళని కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. అన్ని గుళ్ళైతే ఉన్నాయండి. అన్ని గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ అసలు మనకు తెలియని దేవుళ్ళు గూడా ఉన్నారు. ఇప్పుడు మీరు చూసారు గదా! ఆ బిల్డింగ్‌లో దేవుళ్ళే ఉన్నారు. ఇటువైపు గుళ్ళో దేవుళ్ళే ఉన్నారు. నేనైతే మాత్రం వీళ్ళతో పాటు ఇంకా కెమెరా పెట్టుకొని ఇంక తిరుగుతానే ఉన్నాను. నేను ఎక్కడ ప్రాపర్‌గా నుంచొని షూట్ అయితే చేయలేదు. అందరికీ అంటే అందరి దేవుళ్ళని కవర్ చేయాలి. అలాగే నేను కూడా ఎంజాయ్ చేయాలి. ప్లస్ మీకు చూయించాలి అన్న ఉద్దేశంతో అయితే ఇంకా నాకు వీలైనంత వరకైతే షూట్ చేశాను. ఇదైతే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనే నేను చెప్తాను. విజయవాడకైతే చాలా నియర్‌లో ఉంటదండి. అసలు చాలా చాలా నియర్‌లో ఉంటది. అందులో కృష్ణా నది ఒడ్డున ఉంటది. ఆహ్, అసలు నిజంగా నాకైతే భలే హ్యాపీ అనిపిచ్చింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంత స్పెషాలిటీ ఉన్న రోజున మేము కూడా నది స్నానం చేయడం అనేది నిజంగా అది దేవుడి దయ అని నేను అనుకుంటాను. ఇంకా అందరం స్నానాలవి చేసేసిన తర్వాత ఇంకా గుడి లోపలికైతే వచ్చేసాము. ఇవి ఈ నవగ్రహాల గుడిదనో ఏదో సంథింగ్ అక్కడ పేరుంది. నేను కరెక్ట్‌గా అయితే చదవలేదు. ఇక్కడైతే అసలు ఆ దేవుళ్ళ పేర్లు కూడా నాకు ఖచ్చితంగా తెలీదండి. అంటే మనకి తెలిసిన ముక్కోటి దేవుళ్ళు అంటారు గదా! అంతమంది దేవుళ్ళే ఉన్నారనుకుంటా నాకు తెలిసి మేబీ ఇక్కడ. నాకు తెలిసిన వాళ్ళు కొంతమందుంటే, తెలియని వాళ్ళు ఇంకొంతమందయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ ఈ ఈ ఉన్న గుడి ప్లేస్‌లోనే చాలా రకాల గుళ్ళైతే ఉన్నాయి. అంటే చాలా గుళ్ళున్నాయి. చాలా దేవతలు గూడా అక్కడ పెట్టున్నారు. నేను ప్రాపర్‌గా ఇంకా వాళ్ళు ఆటినేమి చదవలేదు. అంటే ఫస్ట్ టైమ్ ఎళ్ళాను గదా! అవన్నీ జూసేపాటికి నేను కొంచెం ఎక్సైట్ అయిపోయి ఇంకా వీడియో తీసుకునే పనిలోనే ఉన్నాను గానీ, ఇంకా అవి ఏంటి? ఏ దేవుడు? అని చూసే టైం అయితే అనుకోలేదు. ఇంక తర్వాతయితే ఇది పైనండి. ఈ దేవుడు కూడా 3 తంతులుగా ఉన్నారు దేవుడు. ఇది వచ్చేసి ఫస్ట్ స్టేర్ అంటే పైన ఇక్కడ అగ్ని సారీ
అగ్నిలింగం, వాయులింగం, ఇంకా సంథింగ్ రకరకాలుగా ఒక 5 లింగాల స్వాములైతే ఉన్నారు. అలాగే బంగారు శివలింగం అని చెప్పేసి ఇంకో ప్లేస్‌లో ఉంది. మేము వెళ్ళేపాటికి ఇంక పూజారి గారి గుడి కూడా మూసేశారు. కాకపోతే ఇక బయట నుంచి అయితే చూసైతే వచ్చేసాము. ఈ గుడిలో మనం ఎక్కడ చూసినా ఎక్కడ మొదలుపెట్టి లెక్కపెట్టినా కానీ కోటి శివలింగాలైతే లెక్కకొస్తాయంట. ఈ గుడిలో ఎక్కడైనా ఉండనివ్వండి, కోటి శివలింగాలైతే మనకి లెక్కకొస్తాయంట. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. నిజంగా లెక్కపెట్టే సాహసం అయితే నేనైతే చేయలేదులెండి. ఇంకా అవన్నీ లెక్కపెట్టుకుంటూ కూర్చున్నామనుకోండి, ఇక మనకు ఉన్న పుణ్యకాలం కాస్త పూర్తయిపోతది. మరి ఎవరైనా లెక్కపెట్టారో లేదో కూడా నాకైతే తెలీదు. నేను ఫస్ట్ టైం చూసాను కదా! నిజంగా ఎక్సైట్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ అసలు ప్రాపర్‌గా ఏంటి అనేది కనుక్కోవడానికైతే ట్రై చేస్తాను. మీకు కూడా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇలాంటి ప్లేసెస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. ఆహ్, ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకి అంటే ఇక్కడ నియర్‌లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేసే ఉంటారులెండి. నేనెళ్ళిన రోజైతే తమిళనాడు వాళ్ళు గూడా ఒక 2 ఆటోలకైతే వచ్చారు. వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి చూసారు అంటే నిజంగా భలే ఆశ్చర్యం అనిపిచ్చింది. నేను ఆహ్, అంటే ఇక్కడ మేము నియర్‌లో ఒక 15 కిలోమీటర్స్ నియర్‌లో ఉండే మేమిక్కడికి రావడానికి 10 సంవత్సరాలయితే పట్టింది గదా! వాళ్ళు మరి ఎప్పటినుంచి ప్లాన్ జేసుకుంటే ఈ శివయ్య అనుగ్రహం వాళ్ళకొచ్చిందో నాకైతే తెలీదు. ఇంకా ఇక్కడైతే నాగపడగలంటారు గదా! అవి గూడా చాలా పెట్టున్నారు. ఎన్ని ఏంటనేది లెక్కయితే పెట్టలేదులెండి. ఇంకా పక్కన గుళ్ళు గూడా ఇక్కడ గూడా ఒక్కొక్క అమ్మవారు, కుబేర స్వామని, అయ్యప్ప స్వామి గుడి గూడా ఉందండి ఇక్కడ. అర్చనలు అవైతే చేస్తున్నారు. ఇంకా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇక్కడైతే ఇంక పెద్దగా శివలింగాలు పెట్టేసి ఇట్లా డమరుకం పట్టుకొని ఈ ఆర్ట్ కూడా భలే ఉందండి. ఈ పిక్చర్ ఇదంతా కూడా 2 కళ్ళు సరిపోలేదు చూడ్డానికి. ఇదిగోండి ఇది మాత్రం అసలు నిజంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా! అలా అలా ఉంది అసలు. అన్ని శివలింగాలున్నాయి. అక్కడ పైన చూసిన శివలింగాలు, ఇక్కడ చూసిన శివలింగాలు. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈ గుళ్ళో ఆహ్, వినాయక స్వాములుంటారు గదా! డుండి గణపతి అని చెప్పి, నృత్య గణపతి, ఆ తర్వాత బాల గణపతి అని ఇంకా అసలు నాకైతే నిజంగా నేను అసలు అంతమంది ఉంటారని కూడా నాకు తెలీదు. అదిగోండి చూసారు గదా! అక్కడ ఎవరి అంటే దేవుడి పేరు రాసి ఆ రూపాన్ని అక్కడ ప్రదర్శించారు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్లాన్ జేస్తే ఇంత పెద్ద గుడయిందో గానీ, ఇంకా కన్‌స్ట్రక్షన్ అవుతానే ఉంది. ఇంకా కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత అయితే ఇంకా బావుంటదేమో నాకు దెలిసి. ఇంగా ఇక్కడ చూడండి అసలు ఈ శివలింగాలని నేను ఇక దగ్గర నుంచి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. ఇన్ని శివలింగాలు చూసి అసలు ఇన్ని సార్లు చెప్తున్నానని మీరైతే ఏమనుకోవద్దు. నిజంగా విజిట్ చేయండి. టైం తీసుకొనైనా సరే దూరంగా ఉన్న వాళ్ళైనా సరే విజిట్ చేయండి. దుర్గా గణపతి స్వామంట ఇంకా నాకు వీలైనంతగా నేనైతే షూట్ చేశాను. ఇంకా అక్కడ దర్శనాలు అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇలా కృష్ణానది ఒడ్డునైతే మా వారు ఇంకా భోజనానికైతే ఆపారు. ఇక్కడ డ్రైవర్ ఎవరో కాదండి మా వారే. ఇంకా నేను, మా తోటికోడళ్ళు, మా ఆడపడుచు, మా చిన్న అత్తయ్య వాళ్ళు మేమందరం కూడా వచ్చాము. ఇలా ప్లాన్ చేసుకున్నాము. మా మరిది, మా వారు ఇలాగా. ఇదైతే పెద్ద లాంచే అంటారు కదా! మేము దగ్గర నుంచి ఇప్పుడే చూస్తున్నాను. ఇంకా ఇదొచ్చేసి ఆహ్, వెంకటపాలెం అంటారు కదా! ఇదిగోండి అది మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం. దానికి దగ్గరలోనే అక్కడి నుంచి చూసినా కూడా మీకు కనిపిస్తూ ఉంటదేమో. మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుంచి చూస్తే ఖచ్చితంగా కనపడుతుంది. విజయవాడకి చాలా దగ్గరలో ఉంటది. ఈ వెంకటపాలెంలో గుడి ఇది. ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గుడి. ఆహ్, తిరుపతిలో ఉన్న నమూనాను బట్టి ఇక్కడ గూడా కట్టాలనైతే చూసారంట. ఇక్కడ చెప్తుందేంటంటే చెప్పిన ప్లాన్ వేరు, ఈళ్ళు కట్టింది వేరు అనైతే చెప్తున్నారు. దాని గురించయితే పూర్తిగా నాకు తెలీదు. కానీ ఈ గుడి కూడా చాలా బావుందండి. తిరుపతిలో మనం వెంకటేశ్వర స్వామిని అంతసేపు నుంచొని కూడా మనం జస్ట్ కళ్ళు మూసి తెరిచేలోపు మనల్ని పక్కకు తోసేస్తారు కదా! ఇక్కడ మాత్రం కళ్ళారా మనసు నిండుగా అయితే చూసుకోవచ్చు. నాకైతే స్వామివారు కూడా బాగా నచ్చారు. ఇంకా అక్కడ స్వామి దర్శనం కూడా అయిపోయిన తర్వాత అయితే ఇంటికైతే వచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత ఇంకా అక్కడ మేమే ఫుడ్డు అవన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. తోటికోడళ్ళందరూ తలా ఒకటి, నేనైతే దోస విత్ రోటి పచ్చడైతే చేసుకెళ్ళాను. ఇంకా అది ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పేసి ఇంక ఇంటికొచ్చిన తర్వాత నా డే రొటీన్ వర్క్‌లోకైతే వచ్చేసాను.
నిజంగా మరీ మరీ చెప్తున్నాను. మీరైతే ఒకసారి అయితే విజిట్ చేయండి. మీకు కూడా అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదిగోండి సో మార్నింగే నేను ఇంకా ఇదండి ఈరోజుటి వ్లాగు. ఇడ్లీకి అని చెప్పేసి పప్పు అలాగే కొంచెం రైస్ మెంతులు కూడా నానబెట్టేశాను. ఇవి ఇడ్లీ రైస్ అని చెప్పాను కదా, ఆ రైస్కి అయితే ఇడ్లీకి అయితే నానబెట్టేశాను. వీటన్నిటిని క్లీన్ చేసుకుని అయితే మిక్సీ అయితే పట్టేస్తాను. ఇంకా మార్నింగ్ కొంచెం హడావిడిగా వెళ్ళాను కదా, దోశ బ్యాటర్ కూడా అయిపోయింది. ఇంకా కొంచెం అయితే సింక్లో సామాన్ అయితే ఉన్నాయి. ఇంకా అవి గడిగేసి సింక్లో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. ఫైనలీ ఊరు నుంచి వచ్చిన తర్వాత అయితే కిచెన్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా సింక్ ఇవన్నీ కూడా క్లీన్ చేశాను. పిల్లలకైతే మధ్యాహ్నం తీసుకొచ్చిందే ఉంటే కొంచెం అయితే అడ్జస్ట్ చేసి ఇంకా ఉన్న పాలు అవన్నీ కూడా తోడైతే పెట్టేశాను. ఇంకా ఇడ్లీ బ్యాటర్ కూడా రెడీ చేసి అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా రేపు మార్నింగ్ కర్రీలోకి కావాల్సినవి కూడా రెడీ అయితే చేసి పెట్టుకున్నాను. మార్నింగే లేచిన వెంటనే ఇంక చేయాలని చెప్పేసి. ఇంకా రేపటి ప్రిపరేషన్స్ కూడా ఈ నైటే చేసి పక్కనైతే పెట్టాలి. అంటే ఇప్పుడేం చేయాలనుకోవట్లేదు. కొంచెం రాగి బ్యాటర్ అయితే ఉంది, దాన్ని కూడా రేపు ఈవినింగ్కి అడ్జస్ట్ చేసేసి రేపు పెట్టేశారు అనుకోండి, గ్రైండర్కి వేస్తే మళ్ళీ ఎల్లుండికి రెడీ అయితే అయిపోతుంది. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మా సండే అయితే ఇలా గడిచింది. ఈ రోజుకున్న విశిష్టత అంటే ఈ రోజుకున్న స్పెషాలిటీ కూడా నేను వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మీకు ముందుగానే తెలుసా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. సో ఇదండి మా వ్లాగ్ అయితే. మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వస్తాను. ఉంటాను.